చంద్రబాబు నాయుడు గారు ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కూటమిలో? పవన్ కళ్యాణ్ ఆర్ లోకేష్? పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది. ఎందుకని? ఎందుకంటే ఆయన కొంచెం ప్రాక్టికల్ గా చేస్తున్నారు కదా. ఇప్పుడు చెట్లు ఇట్లాంటి ఎవరు పట్టించుకోలేదు ఫస్ట్. బేసిక్ లెవెల్ ఎన్వైరన్మెంట్ ఇవే ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ఏవైతే ఈజీగా మార్చొచ్చో అవి చేస్తున్నారు, ఏవి ఇంపార్టెంట్ అవి కూడా చేస్తున్నారు. కొంచెం చాలా సెన్సిబుల్ గా ఉన్నారు ఇప్పుడు. ఇంతకుముందు అట్లా అనిపించలేదు ఒక 3-4 years బ్యాక్. ఇప్పుడు కొంచెం ఏం మాట్లాడినా కొంచెం సెన్సిబుల్ గా మంచిగా అనిపిస్తుంది. గెలవక ముందు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ లో ఏమైనా మార్పులు గమనిస్తున్నారు మీరు? మనం చూస్తూ అంత ఫాలో అవ్వట్లేదు, కానీ ఇప్పుడైతే చెప్పినవన్నీ మాత్రం కొంచెం ర్యాండమ్ గా పబ్లిక్ లో ఉంటున్నారు, తిరుగుతున్నారు, చేస్తున్నారు అని అనిపిస్తుందా? అట్లేం కాదు, కానీ ఇప్పుడు చెట్లు ఇదంతా ఎన్వైరన్మెంట్ కి చాలా మంచిగా ఉన్నాయి. కొన్ని స్కీమ్స్ అవి కూడా బాగున్నాయి కదా. ఏవైతే ప్రాక్టికల్ గా ఏవైతే గ్రాస్ రూట్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అవి చేస్తున్నారు కాబట్టి అది బెటర్ గా ఉంది. ఓకే, సో నెక్స్ట్ టైం కి కూటమిలో పర్ఫెక్ట్ సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అనుకోవచ్చా? అదే ఆయన అయితేనే బెటర్ అనిపిస్తుంది. మన చెప్పలేం కదా ఎవరు వస్తారో, అది మన చేతిలో లేదు. బట్ ఆయన అయితే చాలా చేంజెస్ అయితే తీసుకురావచ్చు. ఎందుకంటే నేను అన్ని చూడలేదు, కానీ మొన్న పుష్ప మూవీ ఏదో వచ్చింది కదా, దాని గురించి కూడా ఒక్కసారి చెప్పారు కదా. మన ఇప్పుడు ఓన్లీ హీరోస్ అంటే ఇట్లా ఉండేది, ఇప్పుడు హీరోస్ అంటే ఇట్లా ఉన్నాయి. సో సొసైటీని సేవ్ చేయాలి. ఒక్కోసారి నేను అంటే చాలా ప్రాక్టికల్ గా అంటే చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు, ఒక సైడ్ తీసుకోకుండా. సినిమా వ్యక్తిగా సినిమా వ్యక్తి అయ్యుండి సరే సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ గా ప్రాక్టికల్ గా సొల్యూషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఎప్పుడైనా అలాంటి వాళ్ళు వస్తేనే బెటర్. ఒక సైడ్ తీసుకుంటే ఎక్స్ట్రీమిస్ట్ అయిపోతుంది.